ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫాలో అవ్వండి. తెనాలి రామలింగడి కథలు. రాయలవారు సభలో రాజ సమస్యల గురించి చర్చిస్తున్నారు. అప్పుడు ఒక భటుడు వచ్చి, మహారాజా, ఎవరో ఒక చిత్రకారుడు ఇటలీ దేశం నుండి మీ ముందు తన ప్రతిభను నిరూపించుకోవడానికి వచ్చి బయట వేచి ఉన్నాడు. మీరు అనుమతిస్తే లోపలికి వస్తాడు అని చెబుతాడు. రాయలవారు ఒక్క క్షణం ఆలోచించి, అవును, చాలా రోజులైంది మనసుకు ఉల్లాసం ఉత్సాహం కలిగి, అది కేవలం కళలను ఆస్వాదించడం ద్వారానే జరుగుతుంది అని మనసులో అనుకొని, అలాగే లోపలికి పంపండి అని ఆజ్ఞాపిస్తాడు. కాసేపటికి లోపలికి వచ్చిన ఆ చిత్రకారుడు తనను తాను పరిచయం చేసుకొని రాయలవారికి సభికులందరికీ తన వెంట తీసుకొచ్చినటువంటి ఒక చిత్రం చూపిస్తాడు. చిత్రం అంటే ఒక డ్రాయింగ్ని చూపిస్తాడు. దాన్ని చూసిన రాయలవారు సభికులందరూ ఆశ్చర్యపోతూ, ఇంత అద్భుతమైన చిత్రాన్ని మేము మునుపెన్నడూ చూడలేదు, ఎంత బాగుంది, ఆహా ఎంత అద్భుతంగా ఉంది అని అంటున్నారు. ఆ కొండలు, జలపాతం, జంతువులు, అంత ప్రకృతి సౌందర్యం మధ్య తన నెచ్చలితో విహరిస్తున్న ఒక యువకుడు, ఆహా ప్రత్యక్షంగా చూస్తున్నట్లే ఉంది అని అందరూ అనుకుంటూ అందరూ చప్పట్లు కొడుతూ ఆ చిత్రకారుణ్ణి తమ అభినందనలతో ముంచెత్తారట. రాయలవారు కూడా అతన్ని మెచ్చుకుంటూ, మా కనులకు ఇంత అద్భుతమైన దృశ్యాన్ని చూపిన మీరు ఏమి కోరుకుంటే అది ఇస్తాం, మీకేం కావాలో అడగండి అని ఆ చిత్రకారుణ్ణి అడుగుతాడు. అప్పుడు ఆ చిత్రకారుడు, ధన్యవాదాలు మహారాజా, నేను కేవలం బహుమతుల కోసం ఇంత దూరం రాలేదు. మీ అందరికీ నా ప్రతిభను చూపించడమే కాకుండా మీకు కూడా ఒక చిన్న పరీక్ష పెట్టబోతున్నాను. అందులో నేను గెలిస్తే నేను కోరుకున్నటువంటి బహుమతికి 3 రెట్ల బహుమతి మీరు నాకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు మీరు ఒప్పుకుంటే నేను ఒక ప్రశ్నను మీ అందరినీ అడుగుతాను అని చెప్పి రాయలవారి అనుమతి తీసుకొని తను అడగాలనుకున్నటువంటి ప్రశ్నను వివరిస్తాడు. చూశారుగా ఈ చిత్రపటాన్ని, ఇందులో ఒక చిన్న తప్పు ఉంది, దానిని మీరు కనిపెట్టాలి. ఇంతవరకు నేను వెళ్ళిన రాజ్యాల వారు దానిని కనిపెట్టలేకపోయారు. మీ విజయనగరం గురించి కనుక్కొని ఇంత దూరం వచ్చాను. మీరు ఇప్పటి వరకు ఎవరి చేతిలో ఓటమిని పొందలేదు కదా, అలాగే నన్ను కూడా ఇంతవరకు ఎవరూ ఓడించలేదు అని ఒకంత గర్వంతో నవ్వుతూ, మహారాజా, ఈ తప్పును కనుక్కోవడానికి మీకు 3 రోజుల సమయం ఉంటుంది. ఈలోపు మీరు కనుక్కోవాలి. ఈ 3 రోజుల్లో ప్రతిరోజు కూడా ఇదే చిత్రాన్ని ఇంకొకటి గీసి మీ ముందు పెడతాను. ఆ రెండిటి మధ్య ఏ మాత్రం తేడా చూపినా కూడా నేను ఓడిపోయినట్లే అని చెప్పి ఈ చిత్రాన్ని బాగా చూసి ఆ తప్పు ఏమిటో చెప్పండి, లేకపోతే రేపు ఇదే సమయానికి వస్తాను అని చెప్తాడు. రాయలవారితో సహా అందరూ ఆ చిత్రాన్ని చూసి మైమరిచిపోతున్నారు తప్పితే ఎవరికి ఆ చిత్రంలో ఏ తప్పు కనబడలేదు. అప్పుడు రాయలవారు రామలింగడి వైపు చూడగానే రామలింగడు కూడా మౌనంగా ఆ చిత్రాన్ని చూస్తున్నాడు. ఇక రాయలవారు ఆ చిత్రకారుణ్ణి రేపు రండి అని చెప్పి పంపిస్తాడు. ఆ చిత్రకారుడు వెళ్ళిన కాసేపటికి కూడా అందరూ ఆ చిత్రం, ఆహా ఎంత బాగుంది, ఎంత బాగుంది అని పొగుడుతున్నారే తప్ప అందులో ఉన్న తప్పును మాత్రం కనిపెట్టలేకపోతున్నారు, రామలింగడితో సహా. ఇక తర్వాత రోజు కూడా చిత్రకారుడు వచ్చి నిన్న గీసి తెచ్చిన చిత్రాన్నే మరొకటి తెచ్చి చూపించడంతో అందరూ ఇంకా ఆశ్చర్యంతో ఆ చిత్రాలను చూడసాగారు. అచ్చు గుద్దినట్టు 2 చిత్రాలు ఒకేలా ఉన్నాయి. ఇక ఈరోజు కూడా ఎవరు ఆ చిత్రంలో ఏ తప్పు ఉందో కనిపెట్టలేకపోయారు. దానితో రాయలవారు అందరితో, ఏమిటిది, రేపు ఒక్కరోజు మాత్రమే గడువు ఉంది, ఇంతవరకు ఎవరి చేతిలోని ఓడిపోని మనము ఇతని చేతిలో ఓడిపోవాలా ఏంటి అని చెప్పి ఇక అందరూ ఇంటికి వెళ్ళి దీని గురించి ఆలోచించి ఆ తప్పును కనిపెట్టండి అని కోపంగా చెప్పి తన అంతఃపురానికి వెళ్ళిపోయాడు. ఇక ఆ తర్వాత సభికులందరూ తమ ఇంటికి వెళ్ళి ఈ విషయాన్ని ఆలోచిస్తూ ఉంటారు. రామలింగడు కూడా చిత్రం గురించి ఆలోచిస్తూ ఆ చిత్రాన్ని చూడగానే అందరూ మైమరిచిపోతున్నారు. ఇక అందులో ఉన్న లోపాన్ని, తప్పును ఎలా చూడగలరు అని ఆ రాత్రి భోజనం కూడా చెయ్యకుండా రాత్రంతా ఆలోచిస్తూనే ఎప్పటికో నిద్రపోయాడు. ఇంకేముంది, తర్వాత రోజు ఆలస్యంగా నిద్రలేచేసరికి సూర్యుడు వచ్చేశాడు. ఆలస్యం అయిపోతుంది అని తొందరగా తయారయ్యి సభకు బయలుదేరాడు. తొందరగా నడుస్తూ దారిలో ఒక చిన్న పిల్లాడు ఆడుకోవడం చూసిన రామలింగడికి ఒక విషయం తట్టింది. వెంటనే సభకు ఆలస్యం అవుతుంది, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రామలింగడు సభకు వెళ్ళేటప్పటికే ఆ చిత్రకారుడు కూడా వచ్చి తను గీసిన 3వ చిత్రాన్ని కూడా అక్కడ ఉంచేసరికి వాటిని చూడగానే 3 చిత్రాలు ఒకేలా అద్భుతంగా ఉన్నాయి. రాయలవారు ఇక ఒక్కొక్కరు లేచి మీ అభిప్రాయం చెప్పండి అని ఆదేశిస్తాడు. దానితో ఒక్కొక్కరుగా లేచి, మాకు ఏ తప్పు తెలియడం లేదు మహారాజా అని చెబుతారు. చివరికి రామలింగడి వంతు వచ్చింది. రామలింగడు లేచి, మహారాజా, ఈ చిత్రకారుడు గీసిన ఈ 3 చిత్రాలు ఒకేలా చాలా బాగున్నాయి, తప్పు లేదని మనం అనుకున్నా తప్పు ఉందని ఈ చిత్రకారుడే చెప్పాడు, కాబట్టి అందులో ఉన్న తప్పు ఏమిటో మనం తప్పకుండా తెలుసుకోవాలి.
ఆ తప్పు ఏమిటో నాకు సాయంత్రం వరకు గడువు ఇవ్వండి, ఇస్తే నేను తప్పకుండా నేను నిరూపిస్తాను అని అడుగుతాడు. దానికి రాయలవారు వారితో పాటు ఆ చిత్రకారుడు కూడా సరే, ఇంతమంది చెప్పండి నువ్వు చెప్పగలుగుతావా, సరే చూద్దాం, సరే సాయంత్రం వరకు నీకు నేను సమయం ఇస్తున్నాను అని అంటాడు. అప్పుడు రామలింగడు మనం అందరం ఒకసారి బయట వెళ్ళి అలా ఎండలో నడిచి వద్దాము అని తీసుకువెళ్ళి అందరూ నడిచి వస్తారు. అలాగే అందరూ సాయంత్రం కూడా ఒకసారి బయటకు వెళ్ళి ఎండలో నడిచి వస్తారు. ఇక ఇప్పుడు చెప్పండి రామలింగడు గారు, ఆ చిత్రంలో ఉన్న తప్పు ఏమిటో అని రాయలవారితో పాటు అందరూ రామలింగడి వైపు ఆతృతగా చూస్తారు. అప్పుడు రామలింగడు, మహారాజా, ఇప్పుడు 2 సార్లు మనం బయటికి వెళ్ళి ఎండలో నడిచి వచ్చాం కదా, మొదటిసారి వెళ్ళిన దానికి రెండోసారికి ఏం తేడా ఉందో అదే ఈ చిత్రంలోని తప్పు అని చెబుతాడు. అది విన్న సభికులందరూ ఏం తేడా ఉంది, ఏం లేదు అని ముక్తకంఠంతో చెబుతారు. అప్పుడు రాయలవారు, రామలింగడు గారు ఇక మీరే చెప్పండి అని ఆజ్ఞాపిస్తాడు. తప్పకుండా మహారాజా, మనం 2 సార్లు బయటికి వెళ్ళినప్పుడు మనం మారలేదు, మన చుట్టూ ఉన్న ఏదీ మారలేదు, కానీ సూర్యుడి వలన మన నీడ మాత్రం మారింది. ఇప్పుడు చిత్రం చూడండి, ఇందులో సూర్యుడు ఎంత ప్రకాశవంతంగా ఉదయిస్తున్నాడో, కానీ అందులో అన్ని చెట్లకు జంతువులకు నీడను కూడా చిత్రించిన ఈ చిత్రకారుడు ఆ యువకుడు నీడను మాత్రం చిత్రించలేదు. లేదు అనగానే ఒకసారి ఆ చిత్రాన్ని చూసిన అందరూ రామలింగాన్ని మెచ్చుకుంటూ చప్పట్లు కొడతారు. అంటే ఆ చిత్రకారుడు గీసినటువంటి ఆ బొమ్మలో మనిషి నీడ లేదు. మరొకసారి మమ్మల్ని గెలిపించినందుకు చాలా ధన్యవాదాలు రామలింగడు గారు అని రామలింగడు గారు తెలివికి ఆ చిత్రకారుడు కూడా, నేను ఎన్నో రాజ్యాలు తిరిగాను కానీ మీలాంటి తెలివైన వారిని ఎక్కడా చూడలేదు, మీ దగ్గర రామలింగడు ఉండడం మీ యొక్క అదృష్టం మహారాజా అని చెప్పి మౌనంగా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతూ ఉంటే రాజావారు ఏం చేస్తారంటే, మీరు అలా మామూలుగా వెళ్ళిపోవడం మాకు ఇష్టం లేదు, మీకు కూడా మేము బహుమతులు ఇస్తామని చెప్పి అతని టాలెంట్కి కొన్ని బహుమతులు ఇచ్చి పంపించేస్తాడు. అందరూ అసూయపడతారు, ఎప్పటికీ రామలింగడు గెలుస్తూనే ఉంటాడు. ఇక రామలింగడు ఎప్పుడు హ్యాపీనే కదా. ఇదేం కదా నాకేం నచ్చలేదు.